తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేస్తూ నాప్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బోయిన్పల్లి మండలంలో మధ్య మానేరు జలాశయం వద్ద జరిగిన కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళ పాలనలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేక ఇచ్చిన హామీలు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఏమి చేయలేక ప్రజల దృష్టి మళ్లించాలని ఒక ఆలోచనతోని నిన్నటికి నిన్న శనివారం ఆదివారం 2 రోజులే అసెంబ్లీ పెట్టి మళ్ళీ కోర్టు కూడా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపమన్నది కాబట్టి బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా దాంట్లో మరొకసారి 3వ ఇది ఏమి కాదని తెలిసి కూడా దాన్ని కూడా నిన్న అలా ప్రవేశపెట్టి కాళేశ్వరం పైన చేసిన ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా అక్కడ పెట్టి ప్రజలను మభ్యపెట్టి మార్గం మరొక కొత్త దొంగ